క్వశ్చన్ ఏంటంటే, అబార్షన్ చేయించుకోవటం రైటా రాంగ్? ఎందుకని? మైక్ ఇవ్వరా? ఎందుకు రాంగ్ చెప్పండి? డేవిడ్ నువ్వు కూడా చెప్తుందా? చెప్పండి ఎందుకు రాంగ్? గర్భఫలముడు దేవుడిచ్చి బహుమానం గనుక దేవుడిచ్చిన దాన్ని అంటే తీసేయదు. ఒకవేళ ఎవరైనా రేప్ చేస్తే, నేను ఏమంటారు ఫిల్టర్స్ ఏం వాడట్లేదు, ఎందుకంటే మనం క్లియర్గా క్లారిటీతో అర్థం చేసుకోవాలి అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఏమంటారు పాలిష్ చేయను, మీకు తెలుసు కదా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. ఒకవేళ ఎవరినైనా రేప్ చేసినప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అబార్షన్ చేయించుకోవాలి, చేయించుకోవాలి. ఎందుకు? నువ్వు ఒక రీజన్ చెప్పు, చెప్పండి పర్లేదు. ఇంకొక రీజన్ ఏమైనా? డేవిడ్ నాకేం తట్టట్లేదు. విజయ్ నువ్వేమైనా చెప్తావా? తరుణ్ రమ్మని రమ్మని. ఎవరున్నారు? ఎవరు లేరా? తరుణ్ క్వశ్చన్ నీకు, మేమందరం నీ వైపు చూస్తున్నాం నీ సమాధానం కోసం. అబార్షన్ చేయించుకోవటం రైటా రాంగా? ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. అది నీ మైండ్ సెట్ ఏంటని అడుగుతున్నా. అందులో చాలా మంది ఉండొచ్చు, ఏమంటారు పెళ్లి కాని వాళ్ళు ఉండొచ్చు, పెళ్ళి అయిన వాళ్ళు ఉండొచ్చు, ఏమంటారు రేప్ చేయబడిన వాళ్ళు ఉండొచ్చు, ఏమంటారు మైనర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. రైట్ రైట్ అంట. ఎందుకని? ఉండమని చెప్పింది కదా. నేను అంటుంది ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు జనరల్ గా బాధ్యతలుగా ఉంటారు కదా, ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచంలో జరిగే విషయం. ఎందుకు రైట్ అంట? రైట్ అన్నా రాంగ్ అయినా ఎందుకు అనేది చెప్పాలి. అంటే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు అలా డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ చేతులు. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఓకే, అంటే నువ్వు అమెరికన్ లాగా ఆలోచిస్తున్నావు. అంటే అమెరికనే కాదు కానీ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు డిసైడ్ చేసి ఇప్పుడే వద్దు. మీరు ఇంకేమైనా? అన్న చెప్తాడు వెనక్కి వినండి, మైక్ ఇవ్వండి. వీళ్ళు అనుకుంటుంటారు అన్న ఏదో ఒకటి తీసుకొని వస్తాడు, మొత్తానికి యార్కర్ వేసిపోతాడు అనుకుంటూ ఉంటారు. ఇందులో యార్కర్ లేని లేదు, స్ట్రైట్ క్వశ్చన్. తరుణ్ అవును ఏమంటారు, తరుణ్ ఆలోచన ఏంటి అంటే, తరుణ్ నువ్వు కరెక్ట్ చేయకపోవాలి, నేను ఆలోచన ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. తరుణ్ ఆలోచన ఏంటంటే, ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళిన వారికి రేపు పొద్దున చైల్డ్ని అప్బ్రింగ్ తీసుకొస్తే వాళ్ళకి సమాజంలో ఇబ్బందులు అవ్వచ్చు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు డిసైడ్ చేసుకోగలగాల అన్నది ఆయన ఆలోచన, అంతేనా? ఇంకొక ఆన్సర్ చెప్తే కన్క్లూడ్ చేసి, టాపిక్ అది కాదు ఈరోజు. ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారు కాదు, నేను ఎవ్రీ వీక్
న్యూస్లో జరిగే విషయాలని మీ ముందు తీసుకొచ్చేది ఎందుకు అంటే మనం ఎట్లా ప్రతిస్పందించాలి, మనము ఎటువంటి అండర్స్టాండింగ్తో ఉండాలి అన్న ఆలోచన పెట్టడానికి అంత మాత్రం, అందుకంటే వేరే ఆలోచన. ఇంకొక సమాధానం ఎవరైనా చెప్తే మనం కన్క్లూడ్ చేసుకుని వాకింగ్ ఆల్రెడీ 12:15. అంతేనా? మాస్టర్ మైండ్స్ ఉన్నాయి అనుకున్నాను, ఇంకా మాస్టర్ లెవెల్లోనే ఉండిపోయినట్టున్నారు. ష్యూర్, ఏం సమాధానం లేదు. డేవిడ్ ఏమైనా చెప్తారు? ఇప్పుడు రైట్ రాంగ్ అన్నది మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఫ్యూచర్ని బట్టి. రైట్, నేను అంటుంది మనం ఇది చేయటము కరెక్ట్ కాదు అన్నదానికి ఒక బేసిస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం పశువుల్లాగా బిహేవ్ చేయలేము కదా, అట్లా బిహేవ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు చేసినప్పుడు తప్పు అని చెప్తాం, దేన్ని ఆధారం చేసుకొని చెప్తాం మనం తప్పు అని? వేరే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌడీ ఉన్నాడు అనుకో, ఆయన అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసి డబ్బులు వాళ్ళని కొడుతున్నారు అనుకో, మనం ఆయన తప్పు చేస్తున్నాడని ఎలా అంటాం? ఆయన కూడా అంటాడు నేను తప్పు చేయట్లేదు అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పేదానికి మనం ఆలోచన చేసేదానికి రైట్ రాంగ్ అని ఎట్లా డిసైడ్ చేస్తాం? కొంతమంది చెప్తే రైట్ అయిపోదు కదా, ఒకటి చెప్తే రాంగ్ అయిపోదు కదా. మన అప్పుడు ఏం చేస్తామంటే లోకంలో జనరల్గా లాజిక్ వాడతారు. ఓకే, ఆయన చేసే దానివల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది రాంగ్, ఇబ్బంది కలగకపోతే అది రైట్. అంతేనా? జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు లాజిక్ పరంగా వాక్యం పరంగా రెండు విషయాలని ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లాజిక్ చూద్దాం. తరుణ్ చెప్పింది ఏమంటారు, చూస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి వద్దు అన్న ఆలోచన చెప్తున్నాడు. లాజిక్ పరంగా చూస్తే 100% కాకపోయినా కానీ ఒక 70% రైట్ లాగే అనిపిస్తుంది మనకి విన్నప్పుడు. ఎందుకంటే ఆ సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఎవరైనా అట్లా ఆ పరిస్థితిలో ఏమంటే మనం రీసెంట్గా చూసాం కదా, 3 years బ్యాక్ అనుకుంటాను, మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక ఆవిడని రేప్ చేసిన వాళ్ళల్లో ఒకతను వాళ్ళ వైఫ్ మైనర్గా ఉంది, ఆవిడ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు లేదా? అలాంటి సందర్భంలో ఆవిడకి ఇన్కమ్ లేదు, ఆవిడ ముందుకు ఎలా వెళ్తుంది? ఆవిడ తినడానికే పరిస్థితి ఏమంటారు భయంకరంగా ఉండే సిచ్యువేషన్ ఉంది ఆవిడ ఆర్థిక పరిస్థితి. బిడ్డ నెల ముందుకు తీసుకెళ్తుంది, తర్వాత జరిగే విషయాలు ఎలా చూసుకుంటుంది అని ఆలోచిస్తే లాజిక్ వాడితే చేసేసుకుంటే బెటర్ ఏమో అన్న ఆలోచన తరుణ్ చెప్తున్నాడు. అది ఏమంటారు లాజికల్ పరంగా చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కాకపోతే మనం బిబ్లికల్గా చూస్తే దేవుడు ఏం చెప్తాడు, నువ్వు బిడ్డం కాకముందే నేను నిన్ను చూశాను అంటాడు. ప్రతి ఒక్కరిని దేవుడి లోకంలోకి ఒక ఆలోచనతో పంపిస్తాడు. అంటే మనం దేవుడి ప్రణాళికని అడ్డుకుంటున్నట్టు, ఒక ప్రాణాన్ని తీసే సందర్భంలో మనలో కొంతమంది అనుకోవచ్చు ఏమంటారు, బేబీ అయి బయటకు వస్తేనే కదా ఆ సిచ్యువేషన్, పిండంగా ఉన్నప్పుడు ఏమంటారు అబార్షన్ చేయొచ్చు కదా అని కొంతమంది ఆలోచన చేయొచ్చు. కానీ పిండంగా ఉన్న బేబీగా బయటకు వచ్చిన, అడల్ట్గా ఉన్న, మైనర్గా ఉన్న, ఓల్డ్ ఏజ్లో ఉన్న, మనము ఒక దేవుడు ప్రాణం ఇచ్చిన మనిషిని చంపటం, దేవుడి ఏమంటారు ప్రాణం తీయటం అనేది మర్డర్ అనేది ఇంకొకటి. ఏమంటారు నేను అటువైపు వెళ్ళట్లేదు, కానీ నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క మనిషి పట్ల దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వర్ధిల్లకుండా మనం అడ్డుకునే పరిస్థితిలోకి వచ్చేస్తాం. అందుకని అబార్షన్ చేయించుకో. ఓకేనా? తరుణ్ వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళక ముందు మళ్ళీ ఒక క్వశ్చన్, ఇది వాక్యానికి సంబంధించింది.
అందరూ ఆన్సర్ చేయొచ్చు. మీరు నిజంగా ప్రాణం కలిగి ఉంటే మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ డే ఏంటి? చెప్పండి ఒక్కొక్కరు. డేవిడ్తో స్టార్ట్ చేద్దాం. నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ డే ఏంటి? దాని తరం నువ్వే చెప్పు. హ్యాపీయెస్ట్ మూమెంట్ కానీ డే కానీ నీ ఇష్టం. నువ్వు ఇప్పటి వరకు నీ లైఫ్లో బా అని ఎప్పుడు ఫీల్ అయ్యావు? ఎక్కడ పడ్డాక? ఎప్పుడు పడ్డావు? లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే హ్యాపీయెస్ట్ మూమెంట్ అని. అంటే దానికి ముందు ఇంకా హ్యాపీ మూమెంట్లు ఏం లేవా? డేవిడ్ నువ్వు చెప్పు. అంటే ఆయన బేసిక్గా ఒక ఏమంటారు అనర్థం జరగకుండా ఆగిపోయింది కదా, చిన్న దాంతో పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు సరే విజయ్ నువ్వు చెప్పు. ఆల్వేస్ హ్యాపీ. వెనకల నుంచి వద్దాం. ఎవరు స్టార్ట్ చేస్తారు ఇందులో? టఫ్ క్వశ్చన్ అడగలేదు కదా, ఈజీ క్వశ్చనే కదా, మీ గురించే కదా. మీకు మాత్రమే తెలుసు ఆన్సర్, ఎవరికి తెలియదు, ఏ మనిషికి తెలియదు. చెప్పండి చెప్పండి త్వరగా. 12:30 ఇప్పుడే అయ్యేలా ఉంది. బర్త్డే ఎవరిది ఆన్సర్? నీదా? ఓకే, వెరీ గుడ్. నువ్వు చెప్పాము. మనం ఎవరు హ్యాపీ మూమెంట్ వాళ్ళది ఏమంటారు రెస్పెక్ట్ చేయాలి. మనకి చిన్నదిగా అనిపించవచ్చు, మనకి చాలా పెద్దగా అనిపించవచ్చు, ఏదైనా కానీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. శ్రావణి నువ్వు చెప్పు. ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్గా. ఏమంటారు 99% ఇబ్బందిగా ఉన్నా కానీ 1% అన్నా హ్యాపీగా ఉంటాం మనం ఏదో ఒక మూమెంట్లో లైఫ్. ఎందుకంటే దేవుడు 2 కాంబినేషన్ ఇస్తాడు. పాస్ అయినప్పుడు ఓకే, నువ్వు కూడా పాస్ అయినప్పుడు నువ్వు అది చెప్పొద్దు, అది నిజం కాదు, నువ్వు చెప్పు. బాక్స్ ఎక్వేషన్ నువ్వు చెప్పు. జీసస్తో ఎన్కౌంటర్ ఓకే. బర్త్డేకి ఓకే. చెప్పు డేవిడ్ నువ్వే ఫైనల్గా. అందరు ఆన్సర్స్ ఇది విశ్లేషించావా? మళ్ళీ చెప్తావా? ఓకే. చాలా మందిని ఒక ఏజ్ గ్రూప్ 7 years నుంచి 75 years వాళ్ళ ఏజ్ గ్రూప్లో చిన్న సర్వే చేశారు. సర్వే చేస్తే ఎవరి ఇష్టము 2 క్వశ్చన్స్, ఎవరి ఇష్టము మీకు అందరికంటే అని సర్వే చేశారు. హ్యాపీ మూమెంట్ ఏది, హ్యాపీ రోజు కానీ హ్యాపీ మూమెంట్ కానీ ఏది అని అడిగితే ఆల్మోస్ట్ మీరు చెప్పినవే చెప్పారు. మనిషి గురించి అడిగితే నేను మనిషి గురించి అడగట్లేదు, ఎందుకంటే మనకి టైం అయిపోతుంది అని చెప్పి. అక్కడ చాలా మంది ఏం చెప్పారు అంటే, చాలా మంది గర్ల్స్ డాడీ ఇష్టం అని చెప్పారు, బాయ్స్ మమ్మీ ఇష్టం అని చెప్పారు, కొంతమంది సెలబ్రిటీ పేర్లు చెప్పారు, కొంతమంది వాళ్ళకు నచ్చిన నావెల్ రైటర్స్ని సెలబ్రిటీ పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనం మర్చిపోయింది, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అన్నదే ఇవాళ వాక్యం. ఏం మర్చిపోయాము? మీరే చెప్పండి ఆన్సర్, మీకు తెలుసు. నేను చెప్పాను కదా, మనం అందరము బుర్రగలిగిన వాళ్ళం. నాకు మీ పైన ఎటువంటి డౌట్ లేదు, మీరు వాడట్లేదు. నాకు బుర్ర ఎలా ఇచ్చాడు, మీకు కూడా దేవుడు అలానే ఇచ్చాడు. అందరికి సేమ్ కేపబిలిటీ ఇచ్చాడు, కెపాసిటీ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనం వాడం, అందుకని వెనకబడిపోతాం. మనం వాడనందుకు మనం వెనకబడిపోయాం, కానీ దేవుడు ఇవ్వక కాదు. బుర్ర గురించి ఆడంగానే పక్కకెళ్ళిపోయాడు.
చెప్పండి, ఏం మర్చిపోయాం మనం? గుడ్ ఫ్రైడే. కరెక్టే, కానీ డే కాదు కదా, అందులో గుడ్ గుర్తు చేసుకోవాలి. వాకింగ్లోకి వెళ్ళిపోదాం స్ట్రైట్, టైం అయిపోతుంది కాబట్టి. ఈ మాట 3 సువార్తలలో రాశారు: మార్క్, లూక్, మాథ్యూ. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మాథ్యూలో అయితే 22nd చాప్టర్లో ఉంటుంది, మార్క్లో అయితే 12th చాప్టర్లో ఉంటుంది, లూక్లో అయితే 10th చాప్టర్లో ఉంటుంది. ఏమైండొచ్చు? చాప్టర్లు చెప్పి ఏ వర్స్, అన్ని చాప్టర్లు చెప్పి ఏ వర్స్ అంటే ఇప్పుడు ఎక్కడ ఎలా తెలుస్తుంది మాకు అనుకోవచ్చు. మాథ్యూ 22:37. పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనదియే ఇది ముఖ్యమైనదియు మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉండవని అతనితో చెప్పెను. మార్క్ 12:33. మూడిట్లో ఎలా రాస్తారో చూద్దాం. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరము లేవని అతనితో చెప్పెను. మార్క్ 12:33. 12:33. మార్క్ సువార్త. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తనను తన వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. లూక్ 10:27. అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నది అని చెప్పెను. డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మూడిట్లో? సేమ్. ఇప్పుడు క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయక్కర్లేదు, లోపల సమాధానం చెప్పండి. అసలు లాస్ట్ వీక్ గౌతమి క్వశ్చన్ వేస్తుంది, దేవుడు నన్ను తాను ప్రేమించుకుంటాడా, మళ్ళీ ప్రేమిస్తాడా? ఫస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసుకుని తర్వాత ఇందులోకి. ఎందుకంటే ఇది దేవుడి సైడ్ ఏమంటారు, మన సైడ్ నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న మాట. మనం ఏం చేయాలి అని దేవుడి సైడ్ ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడన్నది అర్థం చేసుకుని ముందు. దానికి సింపుల్ ఆన్సర్ ఆల్రెడీ లాస్ట్ వీకే నేను చెప్పాను. దేవుడు మనల్నే ప్రేమిస్తాడు. అన్నిటికంటే లిస్ట్లో నెంబర్ 1 మనమే ఉంటాం. ఎందుకు నెంబర్ 1 ఉంటాం అన్నది అర్థం చేసుకుంటే ఇది ఈజీ అయిపోతుంది అర్థం చేసుకుంటాం. లాస్ట్ వీక్ ఆల్రెడీ మనము అనుకున్నాం, ఆయనకు ఏమంటారు, మనము ప్రేమిస్తేనే ఆయన పైన అందల వెక్కి కూర్చోడం, ఆయన ఆల్రెడీ పైన అందల వెక్కే కూర్చున్నాడు. మనం ప్రేమించడం వల్ల పోగొట్టడం వల్ల ఆయన దిగేది లేదు, ఆయన మళ్ళీ +1 ఎక్కేది లేదు. కానీ
ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్న దానికి కూడా లాస్ట్ వీక్ మనం సమాధానం చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే మనలో చాలా మందిలో వచ్చే ప్రశ్న ఏంటి అంటే, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ప్రతి వారము ప్రతి మీటింగ్లో ఏదో ఒక దగ్గర దేవుడు నీతో ఉన్నాను అని బోధించబడుతూ ఉంటుంది మనకి. కరెక్టా? వాగ్దాన కూడికలో మనం ఎప్పుడొచ్చా కానీ ఎక్కడో ఒక దగ్గర దేవుడు నేను నీతో ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ రెండు మాటలు ఏ వాగ్దాన కూడికల్లో లేకుండా అయితే లేదు. మీరెప్పుడు వచ్చారన్న వాగ్దాన కూడికకి మీరు అడగవచ్చు. నేను వచ్చానా రానా అన్నది కాదు. ఈ రెండు మాటలు ప్రతి మెసేజ్లో ఎక్కడో ఒక దగ్గర 100% కనపడుతుంది. మీరు కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి చూసుకోండి. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, నీతో ఉంటున్నానని ఏమంటారు ప్రతి వారం ఒకసారి 2 సార్లు చెప్పబడుతూ ఉంది. సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు మనకు దేవుడు కనిపించాడు. మళ్ళీ చెప్తాను, సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు దేవుడు మనకు కనిపించాడు. దేవుడు లేడని చెప్పట్లేదు, దేవుడు మనకు కనిపించాడు. అప్పుడు మనం అనుకునే ఆలోచన ఏంటి అంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే మనకు కనిపించట్లేదు. ఆ సందర్భంలో ఈ మాటలు విన్నప్పుడు ఒకవేళ నేను ఇబ్బందుల్లో ఉండి చర్చ్కి వచ్చాను అనుకో, చర్చ్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడంటే ఎక్కడో మండిపోదు. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, మండుతుందా మండదా? యాక్టింగ్ వద్దు. మండుతుందా మండుదా? మండుతుంది అందరికి, మనిషి అయితే. ఎందుకంటే నొప్పి కలిగినప్పుడు నొప్పి ఉంటుంది, నొప్పి లేదనడానికి అవకాశం లేదు. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నొప్పి కలుగుతుంది. అటుపక్క ఏమంటారు, అలాంటి సందర్భంలో విన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి ఉన్న నొప్పి కంటే రెట్టింపు అవుతుంది. అలాంటి సందర్భంలో దేవుడు ప్రేమ గురించి మనము ఎప్పుడు ఆలోచించని ఆలోచనలు దుర్మార్గంగా వచ్చేస్తాయి. మనం చాలా రాడికల్గా ఆలోచన చేస్తాం ఆ సందర్భంలో. ఎందుకంటే నొప్పి పైకి వెళ్ళిపోద్ది, మన సెన్సిబిలిటీ కిందకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో మనం అలాంటి వాక్యం విన్నప్పుడు, ఎందుకంటే దేవుడి వాక్యంలో ఎన్నో మార్లు రాస్తుంది, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సిచ్యువేషన్ బాగున్నప్పుడు అవి చాలా తీయగా ఉంటాయి. సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అలాంటి మాటలు విన్నప్పుడు మన నొప్పి అధికం అవుతుంది. ఎందుకు? మేబీ మనకు రైట్ అండర్స్టాండింగ్ దేవుడి గురించి లేకపోవటం వల్ల ఒకటి నుంచి, ఇంకోటి మన సమస్య సాల్వ్ అవ్వటం మనకు మోర్ ఇంపార్టెంట్ అవుతుంది ఆ సందర్భంలో దేవుడి మాటలు. మూడోది, వి డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకో ఏమంటారు, సిచ్యువేషన్స్ అన్ని ఎప్పుడు నా మీదే ఉరుముతుంది, వేరే వాళ్ళ పైన ఉరుముదు. అంటే మీనింగ్ ఏంటంటే సమస్యలన్నీ నాకే వస్తాయి, లోకల్ ఎవరికి రాదని ఫీలింగ్ లో కొంతమంది. లాస్ట్ నేను అటుపోయినసారి చెప్పాను కదా, కొంతమంది ప్రాబ్లంలోనే ఉండటానికి ఇష్టపడతారు, కొంతమంది ప్రాబ్లంలో ఉన్న సొల్యూషన్ కోసం అటువైపు ఏమంటారు దాటిపోవటానికి ఇష్టపడతారు, కొంతమంది అందులోనే మునిగిపోతారు. సో ఒకవేళ ఏమంటారు ప్రాబ్లంలోనే ఉండే వాళ్ళ సిచ్యువేషన్ అయితే వాళ్ళకు దే డోంట్ కేర్. మనిషి మాత్రం వస్తారు, వినేసి వెళ్ళిపోతారు. ఇంట్లో ఏమంటారు అలాంటి సిచ్యువేషన్లో మనం అందరము బహుశా చాలాసార్లు ప్రయాణం చేసి ఉంటాం. నేను ప్రయాణించాను, మనం అందరం ప్రయాణించాం. నేను ప్రయాణించింది అన్న పర్సనల్గా చూశాను. నేను ఎక్స్ట్రీమ్గా దేవుడికి ఎంత అగైన్స్ట్ వెళ్ళగలను అన్నది అన్న దగ్గర నుండి చూశాను. మీరు అన్నని అడిగితే చెప్తాడు. నేను చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళాను. అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యంలో రాసినట్టు మొదటి ఆజ్ఞ అన్నాడు. దేవుడు ఆప్షనల్గా రిక్వెస్ట్ చేయట్లేదు కదా. అక్కడికి వెళ్ళక ముందు మొదటి ప్రశ్నకి మన ఫస్ట్ ఆన్సర్ వెతుకుదాం. దేవుడు ఎందుకు ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయన
ప్రేమ స్వరూపి కాబట్టి ఆయనకు ప్రేమించడం తప్పితే వేరేది చేత అవ్వదు. దేవుడికి కూడా చేతగానే ఉంటాయి అంటే ఉంటాయి, అందులో ఇదొకటి. బాధపడినప్పుడు మనకున్న అండర్స్టాండింగ్ ఏంటి అంటే, మనం ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఆయన బాధలో ఉంటే ఆదుకోవాలా, వాళ్ళని మనం కంఫర్ట్ చేయాలా, ఆదరించే పరిస్థితిలో మనం ఉండాలా. ప్రేమించే మనిషి ఇంకొక ప్రేమించే ఏమంటారు, ఒక మనిషిని నేను ప్రేమిస్తున్నానంటే ఆ మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలా అన్న ఆలోచన మనకు ఫండమెంటల్గా లాజికల్గా ఉంటుంది. అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే అటుపక్క మనిషి తప్పు చేస్తున్నప్పుడు, నేను ఇప్పుడు ఏమంటారు డేవిడ్ని ప్రేమిస్తున్నాను అనుకో, స్నేహితుడిలాగా నేను వెళ్ళి ప్రతిరోజు సాయంకాలం అవ్వగానే సినిమాలకు వెళ్తున్నాను, అలవాటు ఉందని. సినిమా అయిన తర్వాత బిర్యానీ తినేసి తాగేసి ఇంటికి వస్తున్నాను. దేవుడు నిజంగా ఒక స్నేహితుడిలాగా నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్టయితే ఆయన దాన్ని ఎంకరేజ్ చేయడు. అవునా? అక్కడితో ఆపేస్తారు. మనము మనకు వేరే వాళ్ళ పట్ల ఉన్న అఫెక్షన్ ఏం చేస్తుంది అంటే, మనము కొంత పరిమితి మనం గీసేసుకొని అక్కడితో ఆగిపోతాం. కానీ దేవుడి వరకు వచ్చేసరికి, దేవుడు మనం ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎందుకు కొన్ని సందర్భాల్లో ఆయన కలగజేసుకోడు అన్నదానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మనం అందులో కొన్ని విషయాలు నేర్చుకునే ఉంటాయి. దేవుడు ఆ ప్రయాణంలో మనల్ని తీసుకెళ్ళి కొన్ని విషయాలు నేర్పించి మనల్ని అభివృద్ధి పరచాలనే ఆలోచన కలిగి ఉంటాడు. ఒకటి. అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ప్రేమించే వాళ్ళు తప్పును సహించరు. ప్రేమించే వాళ్ళు, ఒక మనిషి మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే ఎంత మాత్రము టాలరేట్ చేయరు, ఎంత మాత్రం సహించరు. టాలరేట్ చేస్తున్నారు అంటే అది ప్రేమ. దౌర్భాగ్యం ఏంటి అంటే, ఇది మంచి ప్రేమ, ఇది చెడ్డ ప్రేమ అని చెప్పుకుంటే పరిస్థితులకి మనం వచ్చాం. ప్రేమ అంటేనే చెడుని ఎంకరేజ్ చేయదు, చెడుని టాలరేట్ చేయదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఓపిక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఒక అలవాటు ఉందంటే ఆ మనిషికి పదే పదే వెళ్ళి చెప్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఒక మనిషి ఏమంటారు బజార్లోకి వచ్చి ఏమంటారు చెడ్డ మాటలను తిడుతూ ఉన్నాడు అనుకో, ఆయనను ప్రేమించే వాళ్ళు కానీ ఆమెను ప్రేమించే వాళ్ళు కానీ వచ్చి చెప్తారు. చెప్పటం ఆపరు, వాళ్ళు చేస్తున్నప్పటికీ చెప్పటం ఆపరు. దేవుడు కూడా మన సిచ్యువేషన్ బ్యాడ్ అయి ఉన్నప్పుడు ఈ రెండు కారణాల వల్ల స్టెప్ అవ్వడు. ఒకటి, మనకు నేర్పించే విషయాలు ఉంటాయి. రెండోది, మనం అభివృద్ధి పరిచే విషయాలు ఉంటుంది. మూడోది, కొన్ని సందర్భాల్లో మనము ఆ నొప్పి మనకు మంచిది అన్నది దేవుడు ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే ఆ నొప్పి కలిగితేనే, ఇప్పుడు ఆకలి ఎవరికి తెలుస్తుంది? ఆకలి ఉన్నోడికే కదా. కడుపు మాడుతూ ఉంటే ఆకలి అంటే మనకి రుచి తెలుస్తుంది. ఆకలి రుచి తెలియాలి అంటే మనం భోజనం చేయకుండా కొంతకాలం ఉంటే ఆకలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు భోజనానికి విలువ మనం ఇస్తాం. అవునా? అలానే దేవుడు కొన్ని విషయాలని నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు కనిపించలేదు, రాలేదు, ఎక్కడున్నావు, నువ్వు దేవుడివేనా, నువ్వు ఏమంటారు నువ్వు నీ సర్వ సృష్టి నీ చేతిలో ఉంది కదా, ఈ మాత్రం కూడా చేయలేవు అన్న ఆలోచన కలిగి దేవుడిని దూషించే ప్రయత్నం మనం అందరం చేస్తాం. పాస్ట్ ఇస్ పాస్ట్. రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఉంచకుండా మనం ఉండకుండా ఉండాలనేది మోర్ ఇంపార్టెంట్. దేవుడి సైడ్ నుంచి ఆలోచన అది. పై లేయర్ చూస్తే ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఆయన సిచ్యువేషన్ బాడైనప్పుడు ఎందుకు స్టెప్ ఇన్ అవ్వడు అని. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించమంటున్నాడు? ఆయనకి వేరే పని లేదు. ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది, ఓకే, యాక్సెప్టెడ్. నువ్వు ఎందుకు సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో ఎందుకు నువ్వు రావు అన్నది కూడా కొంతవరకు అర్థమైంది. అందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఓన్లీ కొన్ని ఫండమెంటల్స్ చెప్పాను అంతే. లోతుగా ధ్యానం చేస్తే మనకు టైం లేదు కాబట్టి అవుటర్ లేయర్ మాత్రమే చెప్తున్నాను. మనల్ని ఎందుకు ప్రేమించమంటున్నాడు? ఆయన ఏమన్నా ఎలక్షన్స్కి ఏమన్నా వెళ్తాడా? మీరు నన్ను ప్రేమించండి, తర్వాత ఓటేయండి అని చెప్తాను. ఆయన ప్రేమిస్తే సరిపోద్ది కదా, మనం ఎందుకు చేయాలి?
అలా చెబుతున్నాను. ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. ప్రేమ అనేది 2 సైడ్స్ ఉండాలి, అప్పుడే ప్రేమ అవుతుంది. ఇంకా చెప్పండి త్వరగా. అసలు మన వాక్యంలోకి ఇంకా ఎల్లని కూడా వెళ్ళలేదు, ప్రశ్నల్లోనే ఉండిపోయాం ఇంకా. చెప్పండి త్వరగా. 12:40 అవుతుంది. మీ సైడ్ నుంచి ఒక ఆన్సర్ చెప్పండి, ముందుకు వెళ్ళిపోదాం. మనం ఎందుకు ప్రేమించాలి? త్వరగా ప్రేమిస్తే మనకు వచ్చేది ఏంటి? ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేస్తున్నాము అంటే, డేవిడ్ వెళ్ళి ఏమంటారు ఉద్యోగం చేసి నెల అయిన తర్వాత నాకు జీతం లేకపోయినా పర్లేదు, నేను ప్రతిరోజు వచ్చి ఉద్యోగం చేస్తాను అంటే లేదు కదా. అలా ఎవరు చేయరు కదా. సో దేవుడు ఒకటి చేయమన్నాడు అంటే మనకేంటి మనం అడగల దేవుడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నతనంలో కానీ ఇప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను నేను అంటారు. రైబా అది లంచం ఇస్తున్నారు మనకు. రైటా రాంగా? రాంగా. ఎందుకు దేవుడు కూడా అంటున్నాడు, అబ్రహమా నువ్వు నీ ఇంటి వారిని అన్ని వదిలిపెట్టి వచ్చేసి నేను ప్రామిస్ ల్యాండ్ లెక్క తీసుకెళ్తాను, నిన్ను ఏమంటారు నీలో నుంచి నేషన్ తీసుకొస్తానని చెప్తున్నాడు కదా. దేవుడు కూడా ఆశ చూపిస్తున్నాడు కదా. మనుషులకు దేవుడికి డిఫరెన్స్ ఏంటంటే, మనుషులు తప్పు చేస్తే కరెక్ట్ చేయడు, దేవుడు కరెక్ట్ చేస్తాడు. అదే డిఫరెన్స్. మనము ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఒక బహుమానం, నువ్వు ఇది చేస్తే నేను నీకు ఈ బహుమానం ఇస్తాను అనడంలో తప్పులేదు. కానీ బహుమానం ఇచ్చే సందర్భంలో ఆ మనిషి తప్పు చేసినప్పుడు కరెక్ట్ కూడా చేయాలి. ఒకటి చేసి ఇంకొకటి చేయకపోతే తప్పు. ఎందుకు దేవుడు ప్రేమించమంటున్నాడు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ మనం ఏమంటారు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఒకటి, దేవుడు ప్రేమ శక్తి కలిగింది. డైలాగ్ బాగుందన్న, డైలాగ్ బాగుంది, అందులో ఉన్న అర్థం కూడా బాగుంది. ఎందుకు అంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి నా వల్ల మన అందరం వల్ల దేవుణ్ణి ముద్దాయి చేస్తాం, దేవుణ్ణి పాపం చేస్తాం. ఆ ప్రేమ వల్లే ఆయన మనకు మరణం నుంచి జీవన్ ఇచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, వివరణ ఎక్కువ లేకుండా, దేవుడి ప్రేమకు ప్రాణం తీయగలదు, ప్రాణం పోయగలదు, నిందలు భరించగలడు, మనల్ని నింద లేని వారిగా ఆయన తీర్చిదిద్దాడు. అవునా? చాలా మంది లోకంలో మనం ఏమనుకుంటామంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమిస్తే, ఇద్దరు ఉన్నారు అనుకుందాం, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఇద్దరిలో ఒకరిని అధికంగా ప్రేమిస్తున్నారు అనుకో, ఇంకొకరు తక్కువ ప్రేమిస్తున్నారు అనుకో. తక్కువ ప్రేమించే వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత బాగా ప్రేమిస్తున్నానని ఏమంటారు సింహాసనం ఎక్కేస్తారు. ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తుంటారో వాళ్ళకు లోపల దేవుడు వాక్యం తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, కొంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు అంటారు? ఎందుకు అంటే, వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ జీవితాన్ని మొత్తం ఓపెన్ చేసేస్తారు, వాళ్ళ డీపెస్ట్ సీక్రెట్స్ కూడా చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సిచ్యువేషన్ ఇద్దరి మధ్యలో చెడిపోయినప్పుడు మనం డోర్ ఓపెన్ చేసింటాం కాబట్టి మన బలహీనతలు తెలుసు, మనము ఏ ఏరియాలో వర్నరబుల్గా ఉంటాం అటు పక్క పార్ట్నర్కి తెలిసి ఉంటుంది. ఆ సందర్భంలో ఏమవుతుందంటే,
మన వీక్నెసెస్ని వాళ్ళు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ప్రేమ వల్ల నేను అవమానపడాల్సి వచ్చింది అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అవునా? ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి అన్ని విషయాలు చెప్పరు. ఎందుకు? ఫ్రెండ్ అని మాత్రం చేతుల మీద చేతులు వేసి భుజాలు వేసుకొని వెళ్తారు, కానీ అన్ని చెప్పరు. ఎందుకు? వాడికి ఈ విషయం తెలిసిందా రేపొద్దున నేను దొరికిపోతాను. మనం ఏమనుకుంటామంటే ప్రేమ బలము లేనిది అనుకుంటాం. కాబట్టి మనం ఓపెన్గా అన్ని విషయాలు మనము ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళతో మాట్లాడతాం. అందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మనకు వాళ్ళపైన నమ్మకం లేదు అన్న ఆలోచన ఉండొచ్చు. ఇంకోటి, మనం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి రేపు పొద్దున ఇప్పుడు బాగానే ఉన్నాడు, నమ్మకం ఉంది, కానీ రేపు పొద్దున సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు, ఇద్దరికి గొడవ అయినప్పుడు ఈ విషయాలు బయటికి తీసుకొచ్చి చెప్తే నేను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడి ప్రేమ అటువంటిది కాదు. మనకు తెలిసిన ప్రేమ పరిస్థితులను బట్టి, మనను బట్టి, మనకున్న ఏమంటారు నాలెడ్జ్ కావచ్చు, ఆస్తులు కావచ్చు, లోకపరంగా మనకున్న విషయాలను బట్టి ఏమంటారు మనల్ని ఎలా ట్రీట్ చేయాలనేది డిసైడ్ చేసుకునే ప్రేమ. కానీ దేవుడు మనం జీరో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నాడు కదా. ఆయన ప్రేమ చేంజ్ అవ్వదు. ఈ డైలాగ్ చాలాసార్లు వినుండొచ్చు, చాలా బోరింగ్గా కూడా అనిపించవచ్చు మనకు. కానీ అందులో మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఆ ప్రేమ అంత శక్తి గలదు కాబట్టే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చే ఆ శక్తి ఆ ప్రేమలో ఉంది కాబట్టి ఆయన రాగలిగాడు, ప్రాణం ఇచ్చాడు, మళ్ళీ వెళ్ళగలిగాడు, మళ్ళీ వస్తాడు. మనకున్న ఏమంటారు ప్రేమ బలహీనమైంది అన్న ఆలోచనని మనం ఎప్పుడైతే తీసేస్తామో, ఆయన ప్రేమ బలమైంది అని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, మనమందరము దేవుణ్ణి వాక్యంలో రాసినట్టుగా మనకున్న అన్ని వాటిల్లో ఆయన్ని ప్రేమించే ప్రయత్నం చేస్తాం. ఏమేమి విషయాలు రాశారు ఒకసారి చదువుదామా? 5 minutesలో ముగిచ్చేస్తాం. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు. ఫస్ట్ కమాండ్మెంట్ పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, వివేకంతో, శక్తితో, ఇంకా పూర్ణ ఆత్మతో, ఇంకా చదువుదాం. ఒక్కొక్కటి చూద్దాం. నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు. 4 విషయాలు. మనస్సు ఆర్డర్లో చెప్తాం. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, బలముతోనూ, వివేకంతో. హృదయము, మనస్సు, శక్తి, వివేకం. ఇంగ్లీష్లో చదువుతారా ఎవరైనా? తెలుగు ఎక్కట్లేదు. And to love him with all the heart, with all the understanding, with all the soul, and with all the strength. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే హార్ట్, సోల్, strength, with your all heart, with your all soul, with your all mind. సో ఇవన్నీ విషయాలు ఎందుకు ఏమంటారు, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో రాస్తే ఇదే మాట వేరేలాగా ఉంటుంది. అప్పుడు ఇంకా అందులోకి వెళ్తే మనకి టైం అయిపోతుంది. కానీ అందులో ఉన్న వాటిలో కొన్ని కట్ చేసి రిఫైన్ చేసిన లేటెస్ట్ ఎడిషన్ ఇది. ఎందుకని స్పెసిఫిక్గా ఏమంటారు మన హార్ట్ గురించి, మన మైండ్ గురించి, మన శక్తి గురించి, మన వివేచన గురించి, మన ఆత్మ గురించి రాసి
ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అంతే. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. హార్ట్ ఎందుకు, సోల్ ఎందుకు, హృదయం ఎందుకు, మనస్సు ఎందుకు, శక్తి ఎందుకు, వివేచన ఎందుకు? ఇందులో ఒకటి మిస్ అవుతే ఏమవుతుంది? ఎందుకు అంటే దేవుడు ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఇవన్నీ మన కోసం వాడాడు. దేవుడు ఏది ఆయన చేయకుండా మనల్ని చేయమంటాడు. నాకు తెలిసి వరల్డ్లో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. ఏ విశ్వాసంలో దేవుడు మన దగ్గరికి రాలేదు. ఏ విశ్వాసం లేకనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంది, కానీ దేవుడు మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఏ విశ్వాసంలో? 2, ఏ విశ్వాసంలో దేవుడు తన పిల్లల కొరకు ప్రాణం పెట్టిన దాఖలాలు కూడా లేవు. 3, దేవుడు ఏ విశ్వాసంలో కూడా పదే పదే మనం పాపం చేస్తున్నా కానీ పేషెంట్గా కృపనిస్తూ మనం మారతామని వెయిట్ చేసే కృపగల దేవుడు ఎక్కడ లేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి, కానీ ఫండమెంటల్గా ఆయన చేసి మనల్ని చేయమంటున్నాడు. ఎందుకు చేయమంటున్నాడా అన్నది ఆన్సర్ చేసుకుని క్లోజ్ చేసుకున్నాడు. మనల్ని ఎందుకు ప్రేమించమంటే ఆయన ఆజ్ఞ అని చెప్తున్నాడు. రిక్వెస్ట్ చేయట్లేదు, లేకపోతే ఆప్షనల్గా పెట్టట్లేదు. ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మంది ఏమంటారు, దేవుడు ప్రేమ గురించి చెప్తున్నప్పుడు ఇది మిస్ అయిపోతాం మనం. ఇది మిస్ అయిపోతే మొత్తం మిస్ అయిపోయినట్టు. ఎందుకు అంటే ఆయన ప్రేమ మనలో ఉంటే ఆయన ఏమంటారు, మనము ఏదైతే ఆయన స్వరూపంలో మారే ప్రోగ్రెసివ్గా ఆయన స్వరూపంలో మారే పరిస్థితి ఉంటుందో, ఆయన ప్రేమ లేకపోతే మనం ఆయన స్వరూపంలోకి మారే మొదటి మెట్టు వేయలేము. ఒక దగ్గర వాక్యంలో ఏముంటుంది అంటే, విశ్వాసానికంటే ప్రేమ మిన్నా అని ఉంటుంది. ప్రేమ ఉంటేనే విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉంటే ప్రేమ ఉండదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మా డాడీ నాకు భోజనం పెడతాడు అని నాకు నమ్మకం ఉంది, కానీ ఆయనను నేను ప్రేమిస్తున్నాను అన్నది మస్ట్ కాదు. లేదా ఇంకొకలాగా చెప్పొచ్చు, ఒక చిల్డ్రన్గా నేను ఉన్నట్టయితే మా డాడీ రోజు నన్ను కొడుతున్నా కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ డెఫినెట్గా పెడతాడు, కొడతాడు. కానీ ఆయన పెడతాడని నమ్ముతున్నాను, కానీ రోజు కొడుతున్నాడు. నేను ఆయన్ని ప్రేమించను కదా. కానీ ప్రేమ ఉంటే విశ్వాసం ఆటోమేటిక్ ఉంటుంది. మొదటిది ఆయన రూపంలోకి మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే పరిస్థితి మన జీవితంలో మనం కల్పించుకోవాలి అంటే మనం ఆయన ఎలా ప్రేమించాడో అలా ప్రేమించే పరిస్థితిలోకి మనం వెళ్ళాలన్నది ఆయన ఆలోచన. వెళ్ళాలన్న ఆలోచన కాబట్టి మన బెనిఫిట్ కోరే ఆయన నన్ను ప్రేమించండి మీరు అని చెప్తున్నాడు. రెండోది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనం ఆయనని ప్రేమించే వారిగా ఉంటామో ఆయన వెలుగుని మన ద్వారా ప్రకాశించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని ప్రేమ లేకపోతే ఇవి రెండు ఎప్పటికీ జరగవు. మనము బాప్టిజం తీసుకున్నప్పుడు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ కప్పు పట్టుకుని ఉండొచ్చు. కప్పు పట్టుకోవటం ఏంటి, రన్నింగ్ రేస్ ఏంటి అనుకోవచ్చు మీరు. ఏంటి అంటే పాపిగా మనం ఉన్నప్పుడు, పాపంలో మగ్గిపోతున్న సందర్భంలో దేవుడు వాక్యం విన్నప్పుడు మనము ఏది రైట్ ఏది రాంగ్, నేను మారాలా వద్దా అన్న పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని మనం పరుగు పందెంతో కంపేర్ చేస్తే పరిగెడతా ఒక దగ్గరకు వచ్చేసరికి లేదు నేను పాత జీవితాన్ని వదిలిపెట్టేస్తాను అని ముందుకెళ్ళినప్పుడు మనం ఆటోమేటిక్గా రక్షణ అనే ప్రైజ్ని మనం మన జీవితంలోకి ఆహ్వానించినట్టు.
దేవుడిచ్చే మొదటి బహుమానం అదే మన జీవితానికి. ఆ రోజు మనము ఆ బహుమానాన్ని తీసుకొని తర్వాత దేవుడిని ప్రేమించలేని పరిస్థితులు, దేవుడి ప్రేమ కలగలేని పరిస్థితులకి మన జీవితం ట్రావెల్ అవుతాయి. బహుశా ఆయన స్వరూపంలోకి మారే పరిస్థితి మనం మన జీవితానికి కల్పించకుండానే ఉండిపోతాం. దేవుడు ప్రతి ఒక్కరిని నిర్మించింది ఆయన కోసమే అన్న ఏమంటారు మాట కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. చాలా బాగుంటుంది వినడానికి. కాకపోతే ఆయన కోసమే అనుకున్నప్పుడు ఆయన కోసం బతికే ప్రయత్నంలో దేవుడు ప్రేమ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా లేకపోతే మనం పాపంలో పడిపోవటం అన్నది ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట జరుగుతుంది. దేవుడు ప్రేమ కలిగి ఉన్నట్టయితే ఏమంటారు ఆ పరిస్థితి కలగదు అని నేను చెప్పను, కానీ హాలిడేస్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా. రోజు హాలిడే కాదు కదా. సండేని తీసేసేయండి, సండే మనకు హాలిడే కాదు. ఆత్మీయ జీవితానికి సండే హాలిడే కాదు. సండే యాక్చువల్లీ వర్క్ డే. మనం దేవుడు ప్రేమ కలిగి ఉంటే మనం పాపంలో పడిపోయేది ఎప్పుడో ఒకసారి అవుతుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఆయనతో రిలేటెడ్గా ఉండాలి, కనెక్టెడ్గా ఉండాలి. ఆ పరిస్థితి లేనప్పుడు అపవాది ఎప్పటికీ మన పైన అటాక్ చేస్తాడు. మనలో చాలా మంది మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా కానీ మనల్ని ఛాలెంజ్ చేసినప్పుడు కానీ మనల్ని ఛాలెంజ్ చేసినప్పుడు అంటే ఎన్నో విషయాల్లో చేయొచ్చు. ఏమంటారు టాలెంట్, ఏమంటారు నీకేమొచ్చు, నీకు చదువు రాదన్న ఛాలెంజ్ చేయొచ్చు. ఏమంటారు మన ఫైనాన్సెస్ గురించి ఛాలెంజ్ చేయొచ్చు, లేదా మన సమర్థత పట్ల ఛాలెంజ్ చేయొచ్చు. ఎన్నో విషయాల్లో ఛాలెంజ్ చేసినప్పుడు మనం అనుకునేది ఏంటి అంటే, నాకేం తక్కువ, దేవుడు ప్రేమ ఉన్న వాళ్ళు నాకేం తక్కువ అని అడుగు. లోపల ఏం ప్రశ్న ఉంటుందంటే, నాకేం ఎక్కువ ఉంది, దాన్ని ఆ ఎక్కువ ఉన్న దాన్ని ఎక్కడ కట్ చేసుకోవాలి, ఎక్కడ తరిగించుకోవాలని ఉంటుంది. అహంభావం ఎక్కువైపోతే నాకేం తక్కువ అన్న డైలాగ్ లోపల పదే 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 వినిపిస్తుంది. అహంభావం లేకుండా తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు నాకేం తక్కువైంది అన్న ఆలోచన చేయరు. నాకేం ఎక్కువ ఉంది దేవా చూపించు, నేను తరిగించుకుంటాను అన్న ఆలోచన. ఎవరైనా విన్నారా నాకేమి ఎక్కువ ఉంది అని అడిగిన వాళ్ళు? హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నాకేం తక్కువ అన్న ఆలోచన ఎక్కువ వింటాం కదా. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బతుకెంత, ఈ డైలాగులు ఎప్పుడు వింటాం. అదే డైలాగులు మనలో మనం వేసుకుంటే మనకు తెలుస్తుంది మనకేమి ఎక్కువ అని. దేవుడు ప్రేమ ఉంటేనే దేవుడు ఆలోచనని మనము ముందుకు తీసుకెళ్ళాం. దేవుడు ప్రేమ ఉంటేనే ఆయన స్వరూపంలోకి మారడానికి మొదటి మెట్టు మనం వేస్తున్నాం. ఇప్పుడు దేవుడి ప్రేమ ఏంటి అన్నది మనం విశ్లేషించుకుంటూ పోతే చాలా పెద్ద టాపిక్ అవుతుంది, సంవత్సరం అంతా మాట్లాడుకోవచ్చు. సో చాలా జాగ్రత్తగా మీరు ఏం అర్థమైనా ఏం అర్థం అవ్వకపోయినా ఈ కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, రీజన్స్ ఏంటి, మనము దేవుడిని ఎందుకు ప్రేమించాలా, రీజన్స్ ఏంటి. ఈ రెండు విషయాలు మనం ఇవాళ ధ్యానించాం. ఆ రెండు విషయాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ రెండు విషయాలను మనం ఎప్పుడు మనసులో పెట్టుకుంటే సాతాను మనల్ని మోసం చేయలేదు. ఈ రెండు విషయాలని మర్చిపోతే ప్రతిరోజు మోసపోతాం. వాక్యానికి ఉన్న శక్తి మనం రియలైజ్ అవ్వట్లేదు, కానీ ఫండమెంటల్స్ ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకొని మనసు పైన రాసి పెట్టుకుంటామో, గడ్డు కాలం వచ్చినప్పుడు ఆ వాక్యమే మనల్ని రైట్ డైరెక్షన్లోకి దేవుడు నడిపించే పరిస్థితిని కల్పిస్తాడు. అందులో దేవుడి ప్రేమ గురించి తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాతాను ఫస్ట్ మనల్ని ప్రశ్నించేది, లోపల నుంచి వచ్చే ప్రశ్న, ఏం దేవుళ్ళే, ఎక్కడున్నాడులే, ఎప్పుడు రావడం. ఏమంటారు సంవత్సరాలు ఇది జరుగుతూనే ఉంటుంది, ముందు కూడా జరుగుతుంది, రెడీగా ఉంది, ఇంకెంత భయంకరంగా ఉంటుందో రెడీగా ఉందని మనల్ని భయపెట్టించే ప్రయత్నం. కాకపోతే దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ అన్యాయం చేయరు. దేవుడి ప్రేమ నిజము, దేవుడి ప్రేమ చేంజ్ అవ్వదు, దేవుడి ప్రేమ అన్యాయం చేయదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్నది ఏం జరిగినా కానీ ఆ ఆలోచన నుంచి మనం
కదిలిపోకుండా ఉండాలి. కదిలిపోకుండా ఉంటేనే మనము ఇన్ రిటర్న్ దేవుణ్ణి ప్రేమించే మనసు మనకు వస్తుంది. దేవుడి ప్రేమను మనం తేలికగా ఏమంటారు, చాలా డైలాగులు ఏమంటారు, గాడ్ లవ్స్ యూ అని మనం ఎంత చెప్పుకున్నా కానీ అందులో ఉన్న సారాంశాన్ని మనం పసిగట్టకపోతే, మనము దాన్ని అనుభవించకపోతే మనం తిరిగి ప్రేమించలేము. ఒక మనిషిని మనం ప్రేమించాలంటే చాలా కాలం పడుతుంది. మనం ఆ మనిషిని మనం టెస్ట్ చేసి ఏమంటారు, ఆయన రంగులేంటి, ఆయన వ్యవహారం ఏంటి, ఆయన ఇదేంటి, ఆవిడ ఎలా ఉంది, ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇలా అలా అలా అని ఎల్లో క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఈ వీళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని డిసైడ్ అవుతాం. అలా దేవుణ్ణి కూడా మనము పరిశీలించవచ్చు కానీ డౌట్ పడదు. దేవుని పట్ల కూడా మనం ప్రశ్నించవచ్చు కానీ డౌట్ పడదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, రుచి చూసి ఎరుగుడి. మనం ఎంతవరకు రుచి చూసామో వ్యక్తిగతంగా మనకు తెలుసు, కానీ దేవుడి ప్రేమ మనము తేలికగా ఏదో ఒక డైలాగ్లో ఏమంటారు చెప్పేసి దాన్ని తేలికగా మాత్రం తీసే పరిస్థితిలో ఉంటే మనం ప్రేమించలేము. టు ద ఫుల్లెస్ట్ మనం ప్రేమించలేము. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లికి ముందు ఎంత ప్రిపరేషన్ ఉంటుంది, మేకప్ వేసుకుంటారు, ఆంటీని పిలవండి, ఈ ఆంటీని పిలవండి, ఆవిడ మేకప్ బాగా వేస్తుంది, ఈవిడ ఫేషియల్ బాగా చేస్తుంది, వడ్డానాలు నగలు అది ఇది హడావుడి, ఎంత ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఎందుకని మనకు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి లైఫ్లో. మనం ఇందాక క్వశ్చన్ వేసుకుంటున్నప్పుడు కూడా మన జీవితంలో మన మోటివేషన్ అంతా ఈ లోకపరమైన విషయాలపైనే ఉంది. గ్రేటెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మనందరికి ఏదైనా ఉంది అంటే మనం ఏ రోజైతే రక్షింపబడ్డం అదే. అది కాకుండా ఇంకా వేరేది ఏదైనా మనకు ఒకవేళ అనిపిస్తే బహుశా మనము రైట్ పాత్లో లేదు. మన మోటివేషన్ మన లైఫ్లో ప్రాపర్గా లేదని గుర్తుపెట్టుకోవాలి. మనం దేన్ని చూసి మోటివేట్ అవుతున్నాము, దేన్ని చూసి ముందుకెళ్తున్నాము అన్నది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. దేవుడికి సంబంధించిన విషయాలు కాకుండా వేరే విషయాల్లో మనం ఆనందాన్ని పొందుకునే పరిస్థితిలో ఉన్నాము అంటే బహుశా దేవుడు మన జీవితాన్ని నడిపించట్లేదు, మనమే మన జీవితాన్ని నడిపించుకుంటాం. దేవుడి వాక్యాన్ని బట్టి మనం స్ఫూర్తిని పొందట్లేదు. మన ఆలోచనలు బట్టో లేకపోతే ఇంకొకరు వేరే వాళ్ళు చెప్పిన ఆలోచనలు బట్టో మనం స్ఫూర్తిని పొందుకొని ముందుకెళ్తున్నాం. నేను కూడా మీలాగా ఆలోచించినప్పుడు నాకు ఎన్నో విషయాలు నా లైఫ్లో జరిగిన విషయాలు చాలా కనపడ్డాయి. ఆలోచించగా ఇది కాదు కదా, ఇది అసలైంది కదా, ఇది మనకు కావాల్సింది కదా. రక్షణను బట్టి మనం ఇప్పుడు కూడా ఏమంటారు హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే, హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే, జాయ్ సంగతి పక్కన పెట్టండి, హ్యాపీనెస్ గురించి చెప్తున్నాను నేను. ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ ఏమంటారు అది లిస్ట్లో నెంబర్ 1లో లేకపోతే మనకు దేవుడు ఇచ్చిన రక్షణని మనం ఎలా మెజర్ చేస్తున్నాం, దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది మనకు అర్థం అవ్వాలి. మన ఆలోచనలు ఏమంటారు మనం దేన్ని బట్టి మోటివేట్ అవుతున్నాం, దేన్ని బట్టి ఏమంటారు మోటివేట్ అవ్వట్లేదు, దేన్ని బట్టి మోటివేట్ అవ్వాలన్న ఆలోచన మనం చేయడం చాలా ఇంపార్టెంట్. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే దేవుడు నాతో మాట్లాడాడు ఒక పర్టికులర్ రోజు పర్టికులర్ విషయాన్ని గురించి. ఆ రోజు నాకు దేవుడు బాధ్యతను నా పైన నమ్మకాన్ని ఉంచి బాధ్యత అప్పగించాడు. నాకు అటువంటి సమర్థత లేకుండా కానీ అన్న ఆలోచన అయి ఉంటే ఎంతో బాగుండేది. దేవుడు నన్ను నమ్మి సిల్వవర్మరాన్ ఎక్కాడు, ఆయన ఇచ్చే రక్షణను నేను పొందుకుంటాను అన్న ఆలోచన ఒకవేళ చెప్పినట్టయితే చాలా బాగుండేది. కానీ మన మోటివేషన్ అంతా వేరే వైపు. నేను చెప్తున్నాను, నేను కూడా మీలాగే ఆలోచించాను, మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాను. నా లైఫ్లో జరిగిన ఏమంటారు నాకు సంబంధించిన విషయాలు జరిగినప్పుడు నేను కూడా మీలాగే రెస్పాండ్ అయ్యాను. నేను కూడా మీలో నుంచి వచ్చినవన్నీ కదా, నేను పైనుంచి ముందుపడలేదు కదా. కరెక్షన్ నాకు మనందరికీ. మన మోటివేషన్ దేవుడు వాక్యంలో నుంచి ఉండాలి.
ఆ మోటివేషన్ బట్టి మన ఆలోచనలు మన క్రియలు ఉంటాయి. ఆయన ప్రేమించండి అని ఏమంటారు డిమాండ్ చేస్తున్నాడు అంటే, ఏమంటారు కమాండ్ చేస్తున్నాడు అంటే మన మంచి కోసం అనేది మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన మన పునర్వైభవాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. మన ద్వారా ఏమంటారు ఆయనను మన ద్వారా చూపించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో లేకుండా మనం మన గురించే మనల్ని మన ద్వారా చూపించుకోవాలని ఆశ కలిగి ఉంటే బహుశా మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించినట్టు మనం అక్కడే ఉంటాం. అలా ఉండకుండా ఆయన ఎందుకు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఏమంటారు చాలా లిమిటెడ్ టైం ఉంది కాబట్టి చాలా తక్కువ విషయాలు మనం ధ్యానించాము. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు ప్రేమించాలో అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 విషయాల్లోనే మనం మోసపోతాం. ఫుల్ క్లారిటీతో, ఫుల్ కన్విక్షన్తో, ఫుల్ అగ్రిమెంట్తో ఉండాలి మనం దేవుడితో. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, మనం మనల్ని ఎందుకు ప్రేమించమంటున్నాడు. ప్రార్థన చేసుకోండి. అజయ్ నుంచి ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలకు వెళ్ళే ముందు మనకు ఇంకా ఇప్పుడు 1 అయింది కదా, ఇంకొక 1 అవర్ చేద్దామని అక్కడ కూర్చుంటే ప్రేరేపణ వచ్చింది. సో మరి మీరందరూ రెడీ అయినా లంచ్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఫేస్లో కూడా అసలు ఎక్కడ కూడా చెల్లం లేకుండా లోపల ఆకలి అవుతుంటే అన్నీ మాట పెడుతుంది. అన్న చెప్పిన మాటలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు మనము ఇక్కడ ఉన్నామంటే దానికి మెయిన్ రీజన్ గాడ్ ఈస్ లవింగ్ అస్. అన్న చెప్పిన వాక్యం అంతటిని మీరు ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా వాక్యం ద్వారా ధ్యానించాలంటే 1 John 4th చాప్టర్లో 7th verse నుంచి మీరు 14th verse వరకు చదివితే క్లారిటీ వస్తుంది. 1 John 4th చాప్టర్, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు, మనం దేవుడిని ఎందుకు ప్రేమించాలనేది యోహాను తన పత్రికలో క్లుప్తంగా క్లారిటీగా చెప్పాడు. అది ధ్యానించండి. ఇంకొకటి, పెయిన్లో మనము లవ్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామా అనేది అన్న టచ్ చేశాడు. అవునా? యోహాను సువార్త 15th చాప్టర్ ఒకసారి చదవండి. మనము ఆయన ఫలించేటప్పుడు ఆయన మనల్ని కత్తిరిస్తాడని ఉంటుంది. కత్తిరింపు అనేది ఒక కైండ్ ఆఫ్ పెయినే కదా. లైఫ్లో ఏదైనా జరుగుతుంటే దాన్ని ఇంకా ఫలించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం కత్తిరింపబడ్డప్పుడు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా బ్లేడ్ తెచ్చి పోస్తే మనకు నొప్పి వేస్తా లేదా? నొప్పి ఏదైనా వాళ్ళు చేయలేకుండా ఒకసారి చూద్దాం, నొప్పి వేస్తుంది కదా. కానీ ఆయన ఇంటెన్షన్ చూడాలి. మనం పెయిన్ చూస్తున్నాం కానీ ఆయన ఇంటెన్షన్ చూసే స్థితికి మనం ఎదగాలి. ఎప్పుడు జరుగుతుందంటే మనం ఆయన లవ్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఆయన మనలో పని చేసినప్పుడు ఇది మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మన సైడ్ నుంచి మనం ఆలోచించినప్పుడు మనకి దాంట్లో మంచి అనిపించదు, ఏంది ఇట్లా అని అనిపించవచ్చు. కానీ ఆయన సైడ్ నుంచి మనం ఆలోచించినప్పుడు మనం ఆయన చేసే పనిని సమ్మతించగలుగుతాం. సో ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న చెప్పేసింది కదా, ఈ అన్న చెప్పేసింది కదా అనుకోవద్దు. వాక్యంలో ఎత్తుకండి. ఈరోజు పొద్దున ఒక మెసేజ్ పెట్టిన, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ద వే ద వర్డ్ ఈస్ డెపిక్టెడ్ అని. అవునా? ఆలోచన చేసిండ్రా దాన్ని? ఆస్క్, సీక్, నాకు చాలా బాగుంది. ఆస్క్ని హైలైట్ చేసిండు, మన లెట్ మీ ఆస్క్ అన్నాడు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను
కొన్ని వాట్సాప్ గ్రూప్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి వస్తాయి. అక్కడ ఈ అస్సలు మెసేజ్ దగ్గర నా పేరు రాసుకొని అది చేసి ఇది చేసి పెట్టింది. నేను అసలు దాంట్లో ఏముంది అది పెడదామని పెట్టినాను. నాకు స్ట్రైక్ అయిందనమాట. అరే, మెసేజ్ని కూడా ఇంత డిఫరెంట్గా కూడా చూపించగలుగుతారా, ఇట్లా కూడా మనము దాన్ని హైలైట్ చేయొచ్చా అనే ఆలోచన వచ్చింది. స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. మీకు టైం లేదని ఇప్పుడు ఎక్కడ ట్రావెల్ చేయట్లేదు, అవునా? ఎక్కడికి ప్రయాణం చేయట్లేదు, ఇంట్లోనే కూర్చుంటున్నారు కదా. అంటే మీకు ఒక 1 hour సేవ్ అయినట్టే కదా. ఆ 1 hour దేవుడు మీకు ఇచ్చింది అనుకోవచ్చు కదా, అవునా కదా? గాడ్ హెస్ గివెన్ యూ దట్ అడిషనల్ 1 hour సో దట్ యూ కెన్ స్పెండ్ దట్ టైం విత్ హిమ్ అని ఆలోచించవచ్చు కదా. ఇందాక అన్న చెప్తుంటే బోర్ కొట్టిస్తున్నాను అనుకోవద్దు. దేవుడు మనల్ని ఎట్లా కాపాడుతారు అనేది ఒక్కసారి మనము రీల్ లెక్క తిప్పుకొని చూస్తే, నాకు ఈరోజు నేను మా మధుతో మాట్లాడుతూ మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుతున్నాం, అసలు దేవుడు మన జీవితాలు ఏం చేశాడు. ఒక బస్సు లోయలో పడ్డప్పుడు ఎట్లుంటుంది? ఒక బస్సు ఘాట్ రోడ్ మీద వెళ్తుంది, టర్న్స్ వస్తున్నాయి, కరెక్ట్గా మనం దాన్ని సరిగ్గా నావిగేట్ చేయలేకుండా ఇట్లా బస్సు ఆ లోయ వైపు పడుతున్నప్పుడు ఎవరన్నా దాన్ని ఫోర్స్ఫుల్గా రైట్ స్టేట్లో తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతావా? ఇంకేమైనా అడగగలుగుతావా? ఆ విధంగా నా లైఫ్ చేశాను. ఒక లోయలో పడిపోయిన పరిస్థితుల్లో నుంచి ఆయన స్టీరింగ్ వీల్ని టేక్ ఓవర్ చేసి మళ్ళీ తిరిగి నార్మల్ రోడ్లో నడిపించేటట్టుగా దేవుడు నాకు, అంటే దిస్ వాజ్ ద కాన్వర్జేషన్ ఐ వాజ్ హ్యావింగ్ విత్ మై వైఫ్. అంటే మధుతో నేను ఈరోజు పొద్దున్న అదే మాట్లాడుకుంటాను. దీనికంటే గొప్పగా చేయాల్సిన ఏం ఎక్స్పెక్ట్ చేయలేము మనం. మన జీవితాల్లో కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉన్నాయి, మనం దాన్ని ధ్యానించం ఎక్కువ. కానీ ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడో, దేవుడితో మనం టైం స్పెండ్ చేస్తానికి ఇష్టపడతామో, దేవుడు ఇవన్నీ మనకు చూపిస్తాడు. ఆ రోజు మనము అది ధ్యానించేసి వదిలిపెట్టడం కాదు, దేవుడు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడని మనం గ్రహించాలి. మనం ఒక్కసారి ఆ సిట్యువేషన్లోకి వెళ్ళి దేవుడు ప్రేమను మనం ఎక్స్పీరియన్స్ చేసి, అరే దేవా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా, నువ్వు నాకు ఇంత విలువిస్తున్నావా అని ఒక్క ఆలోచన నీలోకి వచ్చిందనుకో, నీ లైఫ్లో తిరిగి నువ్వు గతాన్ని చూడు, నువ్వు ఫార్వర్డే చూస్తావు. మన దేవుడు చేసిన పనులని చాలా చిన్నగా చూస్తున్నాం కాబట్టి మనము ఆయనలో అంత గొప్ప ఎక్స్పీరియన్సెస్ని మనం పొందుకోలేకపోతాం. ఇది వాస్తవం, ఇది మనం నమ్మాలి. అందుకనే అన్న ఈరోజు ప్రేమ గురించి మాట్లాడుతుంటే దేవుడు అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రేమ ఇంపార్టెంట్ కానప్పుడు దేవుడు దాన్ని అంతగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాడు అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఈరోజు ఇన్న వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు, ఇక్కడ వదిలేసి తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళా నార్మల్ అయిపోయి వెళ్ళిపోవద్దు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. పుట్ దట్ క్వశ్చన్, వై గాడ్ ఈజ్ లవింగ్ మీ, వై ఐ హ్యావ్ టు లవ్ గాడ్. నేను చెప్పిన ఆ ప్యాసేజ్ని చదవండి, క్లారిటీ వస్తుంది. అదేవిధంగా 15th చాప్టర్ని చదవండి. దేవుడు మనల్ని ఎలా గ్రో అవ్వటానికి ఆయన ఎలా ప్రయాసపడుతుంది మనలో, అప్పుడు మనము దేవుడిలో ఎదగటానికి ఆయన ఇచ్చే అవకాశాలను మనము అందిపుచ్చుకొని ఆయనలో ఎదగగలుగుతాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, ఈరోజు మీరు ఫండమెంటల్ థింగ్ని తిరిగి మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. మీరు వాక్య రూపముగా, మీ ఆత్మ రూపముగా తండ్రి మాతో ప్రతి మాటని ప్రభువా అయ్యా మేము స్థిరపరచబడేంత వరకు, మేము దాంట్లో ఫర్మ్గా ఉండేంత వరకు మాట్లాడతారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇక్కడ మేము ఫర్మ్గా ఉండి ఈ విషయంలో మేము కట్టబడి ఈ విషయంలో మేము ఎదుగుదల కలిగినప్పుడు ఇంకా అనేకమైన కొత్త విషయాలు మాతో మాట్లాడతారు నేను. మరి అట్టి మార్గంలో అలాంటి స్థితిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు అయ్యా మీకు స్తోత్రం తండ్రి. మంచి కాపరివై తండ్రి మమ్మల్ని ప్రభా
అయ్యా పచ్చిక వల మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ ఒడ్డున తండ్రి, నీళ్లు ప్రవహించే ఒడ్డుల తండ్రి మమ్మల్ని నాటుకొని తండ్రి మేము ఎదిగేలాగా మీరు మమ్మల్ని అయ్యా మీరు మంచి వ్యవసాయకుడిగా తండ్రి మమ్మల్ని అయ్యా చూసుకుంటున్నందుకు నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీ అందు వాక్యంలో కట్టబడి తండ్రి, ఆ వాక్యము తండ్రి వాళ్ళు ఫలించడానికి మీరు కృప చూపించండి నాయన. అయ్యా సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతిదీ తండ్రి మీ ఆధీనంలో ఉంది నాయన. మీ అధ్యక్షతలో తండ్రి మేము నిలిచి ఉండటానికి, మీకు లోబడిన వారమై మీలో ఎదగటానికి సహాయం దయచేయండి. అవును తండ్రి, వీ హ్యావ్ టు గ్రో లాడ్. మీలో స్థిరపరచబడితే, మా రూట్స్ మీలో ఉంటే తప్ప మేము గ్రో కాలేం తండ్రి. మా రూట్స్ ఎక్కడున్నాయి తండ్రి మేము ప్రశ్నించుకోవాలి తండ్రి. అయ్యా మేము గ్రో కాలేకపోతున్నామంటే తండ్రి మా రూట్స్ ఎక్కడున్నాయో మేము అయ్యా గమనించుకోవాలి తండ్రి. అయ్యా మిమ్మల్ని మేము అప్పచెప్పుకుంటే తండ్రి తిరిగి మా రూట్స్ని మీలో స్థిరపరచుకునే అయ్యా గొప్ప మనస్సు మీది తండ్రి. అయ్యా మంచి ఆలోచనలు కలిగిన వారు మీరు నాయన. కనుక తండ్రి మీ వైపు తిరిగి ఉండటానికి, మీలో కొనసాగి కృపలో భద్రపరచబడటానికి మీరే సహాయం దయచేయండి. అయ్యా సంఘ కాపరిని తండ్రి, పాస్టర్ని తండ్రి, వారి కుటుంబాలను తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమునైనా అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరిచి మీ చిత్తం ప్రతి ఒక్కరిలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో తండ్రి మీరు ఇక్కడ ఈ యొక్క సంఘాన్ని అయ్యా నిలబెట్టుకున్నారు నాయన. ఈ సంఘాన్ని మీరు ఇక్కడ అయ్యా సమకూర్చుకున్నారు తండ్రి. మేమందరము తండ్రి ఆ సంఘంలో ఉన్న అయ్యా వారిగా అయ్యా మాకు ఒక బాధ్యతను అప్పచెప్పావు తండ్రి. ఆ బాధ్యతని అందిపుచ్చుకొని తండ్రి దానికి అనుగుణమైన అయ్యా విశ్వాసం కలిగిన వారమై, ప్రార్థన కలిగిన వారమై, నీ ప్రేమని కలిగి తండ్రి అయ్యా నిరీక్షణ కలిగి తండ్రి మీలో కొనసాగే వారమై ఉండటానికి మీరే సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రం నాయన. అయ్యా ప్రతిదీ నీ వల్లనే జరగాలి తండ్రి. మీ వల్లనే మాలో జరుగుటకు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జాబ్స్ విషయంలో తండ్రి ఇబ్బందులు పడుతున్న వారు, లేకపోతే జాబ్స్లో తండ్రి అయ్యా గ్రోత్ కోరుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చదువు విషయంలో తోడుండండి అయ్యా. చదువుకునేటప్పుడు తండ్రి అయ్యా ఏ టెంప్టేషన్స్ రాకుండా, ఏ దురాలోచనలు రాకుండా కాన్సన్ట్రేషన్తో చదువుకోవటానికి అయ్యా మంచి సమయాన్ని దయచేయండి అయ్యా. కాన్సన్ట్రేటెడ్ మైండ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము ఎక్కడున్నా తండ్రి మిమ్మల్ని కలిగిన వారమై, నిన్ను కనిపరిచే వారమై, నిన్ను మహిమపరిచే వారమై ఉండటానికి మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా థామస్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తనకిచ్చిన నీ మంచి ఆత్మని తండ్రి, ఆలోచనని తండ్రి అయ్యా నీలో ఎదిగే అయ్యా కృపని తండ్రి మీరే సమకూర్చి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ప్రతి పరిస్థితుల్లో తోడుండండి, ప్రతి విషయంలో తోడుండండి అయ్యా. తను నడిచే ప్రతి మార్గంలో తండ్రి నీ యొక్క సహవాసాన్ని, సన్నిధిని అనుభవిస్తూ నీ ఆత్మలో ఎదుగుతూ తండ్రి మీ పరిచర్లో బహుగా వాడబడటానికి కృప చూపించండి. ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా రేపటి దినం తండ్రి నీ చేతిలో హస్తాలుగా తండ్రి, నీ చేతిలో బాణాలుగా తీర్చిదిద్దబడటానికి అయ్యా తనని తాను సమర్పించుకునే ఆ సమర్పణ కలిగిన జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని ఈ వారమంతా తండ్రి అయ్యా మీ యొక్క మార్గంలో నడిచే కృపలో భద్రపరచమని సమస్తం మీ పాదాలకు అప్పచెప్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో క్వశ్చన్స్ అడగాలా లేకపోతే ఇంటికి పంపించేసేయాలా నాకు తెలియట్లేదు.